దేవుని వాక్యము పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. ఇక్కడ స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి అని ప్రత్యేకంగా హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. అంటే పడిపోయే ఛాన్స్ వస్తుంది. మీరు ఒక స్థిరమైన మనసును కలిగి ఉన్నారు, అది ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని విడిచి పడిపోతారు. కాబట్టి పడిపోకుండా జాగ్రత్తగా ఉండడని ఈ హెచ్చరిక మాట ద్వారా మనందరినీ హెచ్చరిక చేస్తున్నాడు. ఇక్కడ మరి స్థిరమైన మనసును విడిచి పడిపోయిన ఒక వ్యక్తిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే దావీదు గురించి మనకందరికీ సుపరిచితమే. మరి బత్షెబ విషయంలో తను పడిపోయిన వాడిగా ఉంటున్నాడు, పాపంలో పడిపోయిన వాడిగా ఉంటున్నాడు, ఆజ్ఞని అతిక్రమించిన వాడిగా దావీదును మనం చూస్తున్నాము. మరి నిర్గమకాండం 20వ అధ్యాయం 17వ వచనం ప్రకారము అక్కడ చూస్తే నీ పొరుగువాడిని భార్యనైనను ఆశింపకూడదు, అది 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా ఉంది. దానిని మీరిన వాడిగా ఇక్కడ దావీదు ఉన్నాడు కదండి. మరి ఇక్కడ తన పొరుగువాడి అయిన భార్యను అంటే బత్షెబను తను ఆశించిన వాడుగా, పాపం చేసిన వాడుగా ఉన్నాడు కనుకనే స్థిరమైన మనసును దావీదు విడిచి పడిపోయిన వాడుగా ఉన్నాడని ఇక్కడ మనం అర్థం చేసుకునవలసిన వారిగా ఉంటున్నాము. ఆ పశ్చాత్తాప హృదయంతో రాసిందే 51వ కీర్తన. ఇక్కడ 51వ కీర్తన 10వ వచనం ప్రకారం చూస్తే, దేవా నా యందు శుద్ధ హృదయమును కలగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుమని ప్రార్థిస్తున్న దావీదును చూస్తున్నాము. మరి దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుని చిత్తానుసారుడు, దేవుని చిత్తమునంతయు నెరవేర్చు మనుషుడే. పడిపోతే మనమే పాటివారమండి. మనం ఏ విషయాలు పడిపోతున్నాము? విశ్వాస యాత్రలో ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు కూడా వెళ్తున్న మనము దావీదు వలె పడిపోతున్నామా? స్థిరమైన మనసును మరి విడిచిపెట్టి పడిపోతున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారిగా ఉంటున్నామని ప్రభు ఈ దినమున ఈ హెచ్చరిక మాట ద్వారా మనందరినీ హెచ్చరిక చేస్తున్నాడు. మరి స్థిరమైన మనసు పడిపోయిన దావీదు ప్రార్థన చేసి మరలా సమకూర్చబడుతూ వచ్చి దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా మనకందరికీ సుపరిచితమే. మనం కూడా ఈ రోజున ఈ వాక్యం ద్వారా హెచ్చరిక చేయబడి మనం కూడా అట్టి మనసును విడిచిపోతుంది, పడిపోతున్నాము, పాపమునకు లాగబడుతున్నాము, ఇడవబడుతున్నాము అనుకున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయవాలనే మరి ఈ వాక్యం ద్వారా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, ఇక్కడ చూస్తే స్థిరమైన మనసుకు వ్యతిరేక పదము మరి అక్కడ చంచలమైన మనసుని చెప్పవచ్చు. చంచలమైన మనసు గలవారు లేకపోతే ద్విమనస్కులు ఎలా ఉంటారంటే కొంత సమయం దేవుని కేటాయిస్తారు, కొంత సమయము లోకమును కేటాయిస్తారు. వాళ్ళు ఏమి ప్రార్థన చేసినప్పటికీ పొందుకోలేరు అని కూడా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు మనకి బోధిస్తుంది. కాబట్టి ద్విమనస్కులే ఉండకూడదు, చంచల మనస్కులే మీరు ఉండకూడదు. మీరు ఏదైతే నమ్ముతూ వచ్చినారో, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడు కార్యం చేస్తారని నమ్ముతున్నారో వాటిని మీరు తప్పక పొందుకుంటారు. కానీ స్థిరమైన మనసును మీరు విడిచిపెట్టి పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ఈ దినమున ఈ వాక్యం ద్వారా మనందరినీ హెచ్చరిక చేస్తుంటుండగా దేవుని యొద్దకు వచ్చి మొరపెట్టి మనకు వస్తున్న ప్రతి బలహీనతలోనూ శోధనలోనూ తప్పింపబడి దేవుని కృపా బాహుల్యం కిందకి వచ్చి మనం కూడా దావీదు వలె ప్రార్థించి స్థిర మనసును మరలా కలగచేయండి ప్రభు అని పొందుకునే వారిగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను.